అయితే ప్రతి ఒక్కరు పట్టించుకుంటారు. ఇక అవసరమైతే వీడియోలు తీసి ఫోకస్ కూడా ఇంకా అంత డెవలప్ అవ్వలేదు. అదే నేను అనేది. అక్కడ ఎందుకు హైదరాబాద్ కు పోతున్నారు? మన అమ్మాయే అక్కడికి వెళ్ళి అక్కడ తరహా డ్రెస్సులు వేసుకుని అక్కడ బీరు కొడతా, రోడ్డు మీద అక్కడ సిగరెట్ కొడతా, అక్కడ భుజం మీద చెయ్యేసి తిరుగుతోంది. ఇక్కడ మొగుడుతో ఇట్లా కావులు ఇచ్చుకుని చెయ్యి దగ్గరికి పెట్టుకుని వెళ్ళినా వింతగా చూస్తాం మనం. అదేలేండి. అందరూ ఉండరు కానీ కొంత కల్చర్ కి అలవాటు పడిన వాళ్ళు, స్వేచ్ఛ కోరుకున్న వాళ్ళు వెళ్తారు. అందరూ ఉండరు. నేననే వాటిలో స్వేచ్ఛ అనేది ఇక్కడ కీలక. ఫ్రీడమ్ అంతే. ఇవాళ ఆడపిల్ల ఇక్కడ పెళ్లి చేసుకోను, నేను అక్కడ అబ్బాయిని చేసుకుంటున్న ప్రతి అమ్మాయి అక్కడ స్వేచ్ఛ కోరుకుంటారు. అంతే. ప్లస్ నగరపు వాతావరణాన్ని కోరుకుంటారు. అది లేకుండా ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ గుంటూరులో అమ్మాయి అమరావతిలో ఎందుకు చేసుకోవాలి? నేనేం చెప్తున్నానంటే తెలివైన వాళ్ళైతే అమరావతిలో ఓ అమ్యూజ్మెంట్ పార్క్స్ పెట్టండి, అమరావతిలో ఎంటర్టైన్మెంట్ హబ్స్ పెట్టండి. నేను ఇక్కడి నుంచి బెజవాడ నుంచి, ఇప్పుడు బెజవాడ వాళ్ళకి ఎంటర్టైన్మెంట్ లేదు సినిమా తప్పించి. ఎందుకు ఎగబడిపోయి విజయవాడ ఉత్సవకి వెళ్తారు? ఎందుకు ఇంకో దానికి పోతారు? నేను చెప్పినట్టు ఈ రోడ్లు వేయడం, షాపింగ్ మాల్స్ ఇట్లాంటి జనం వస్తుంటే కడతాడు కానీ ఊరికినే కట్టడం. లూలు మాల్ బెజవాడలో పెడతానన్నాడు కానీ అమరావతిలో పెడతాను ఎందుకని అంటే ఈవెన్ మీరు 50, 100 పడకలో 1000 పడకలో ఆసుపత్రులు విజయవాడలో పెడతానంటున్నారు కానీ ఇక్కడ లేదు. ఇప్పుడు